నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 క్లైమాక్స్కి వచ్చేసింది. లీగ్స్ అన్ని పూర్తయిపోయాయి. క్వాలిఫైయర్ 1 ఆర్సీబీ వర్సెస్ జీటీ ధర్మశాల వేదికగా జరగబోతుంది. మరి క్వాలిఫైయర్ 1లో గెలిచి ఫైనల్కి ఎవరు అర్హత సాధిస్తారు, ఎవరు ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనం పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. సార్, నమస్తే సార్. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ వర్సెస్ జీటీ ధర్మశాల వేదికగా జరగబోతున్న మ్యాచ్. డిఫెండింగ్ ఛాంపియన్ మరొకసారి ఫైనల్కి వెళ్ళబోతుందా? మ్యాచ్ ఎలా కొనసాగబోతుంది? ఈ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? ఐ థింక్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. ఎందుకంటే వాళ్ళ టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. వాళ్ళ టీమ్ ఓపెనర్స్ బాగున్నారు, మిడిల్ ఆర్డర్ అండ్ ఆల్సో వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ చాలా బాగుంది, బ్యాటింగ్లో టాప్ 3 బాగున్నారు. కొంచెం మిడిల్ ఆర్డర్లో కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఆ నేపథ్యంలో చూస్తే ఐ థింక్ ఆర్సీబీ విల్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను. బ్యాటింగ్ బలాలను చూస్తే ఆల్రెడీ మాట్లాడుకున్నాను లీగ్ స్టేజ్లో. బట్ ప్లే ఆఫ్స్ అనేసరికి, క్వాలిఫైయర్ 1 అనేసరికి కొంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి దాన్ని జయించి స్ట్రాంగ్గా ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ ఏ జట్టుకు ఉందంటే ఏం చెప్పొచ్చు? బ్యాటింగ్ లైనప్ ఓవరాల్ బ్యాటింగ్ డెప్త్ కానీ అన్నీ చూసుకుంటే ఆర్సీబీ ఇస్ మస్ట్ స్ట్రాంగర్ సైడ్. ఎందుకంటే వాళ్ళకి ఓపెనింగ్ విషయంలో కొంత ప్రాబ్లం మనకు అనిపించింది, కానీ ఎప్పుడైతే వెంకటేశ్వర్ టీంలోకి వచ్చాడో ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే అది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా, వెంకటేశ్వర్ ఇస్ లెఫ్ట్ హ్యాండర్, విరాట్ కోహ్లీ ఇస్ రైట్ హ్యాండర్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. ప్లస్ మిడిల్ ఆర్డర్లో పడిక్కల్ కానీ పటిదార్ బాగా ఆడుతున్నాడు, తర్వాత టిమ్ డేవిడ్. వాళ్ళకి ఒకవేళ ఫిల్ సాల్ట్ కనుక ఫిట్ అయితే అతను ఆడిస్తారు. వెంకటేశ్వర్ మైట్ కమ్ డ్రాప్ డౌన్ టు ద మిడిల్ ఆర్డర్. సో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్. ఒక్క జితేష్ శర్మ ఒక్కడే కాస్త ఫామ్లో లేడు వాళ్ళ బ్యాటర్స్లో. ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా ఒక 2 మంచి ఇన్నింగ్స్ ఆడడం మనం చూసాం. సో వాళ్ళ బ్యాటింగ్లో నెంబర్ 8 దాకా మంచి డెప్త్ ఉంది. ఎక్సెప్ట్ జితేష్ శర్మ అందరూ ఫామ్లో ఉన్నారని చెప్పచ్చు. జీటీ మరోవైపు చూస్తే డిఫరెంట్గా కనిపిస్తుంది కదా సార్. అక్కడ ఓపెనర్స్ విఫలమైతే వేరేలాగా సినీరే ఉంటుంది, ఆడితే మాత్రం ఇంకోలాగా ఉంటుంది. అంటే వాళ్ళు ఆ లోటు కనిపించనివ్వట్లేదు. ఇప్పుడు టాప్ 3 అది గిల్ కావచ్చు, సాయి సుదర్శన్ అండ్ బట్లర్, ముగ్గురు కూడా ప్రతి మ్యాచ్లో చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. ఐ థింక్ దాంట్లో ఇద్దరు ఆల్రెడీ 500-600 దాటారు. బట్లర్ కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు దాన్ని. సో ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. దానివల్ల ఏంటంటే తర్వాత వాళ్ళ మిడిల్ ఆర్డర్లో ఉన్న డొల్లతనాన్ని వాళ్ళు కవర్ చేస్తున్నారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అకేషనల్గా మనకి వాషింగ్టన్ సుందర్ కానీ, తర్వాత జేసన్ హోల్డర్, వీళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. అండ్ ఒక ఫినిషింగ్ టచ్, కొద్ది బాల్స్ ఆడి కావాల్సిన బౌండరీలు కొడుతున్నాడు రాహుల్ తెవతియా. సో వాళ్ళకి మరీ అంత ప్రాబ్లం ఉందని చెప్పను, కానీ ఎంతైనా ఒకవేళ కనుక భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ టాప్ 3ని అవుట్ చేస్తే ఒక్కసారిగా వాళ్ళు చాలా ప్రాబ్లంలో పడే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అయితే అది చాలా పెద్ద డేంజర్ కాబోతుంది వాళ్ళకి, గుజరాత్ టైటన్స్. బౌలింగ్ విషయానికి వస్తే ఈ రెండు జట్లలో ఏది స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు? జీటీ కొంత బలంగా ఉందా, ఆర్సీబీ బలంగా ఉందా? బౌలింగ్లో డెఫినెట్గా గుజరాత్ చాలా బలంగా ఉంది. పర్టికులర్లీ రబాడా అండ్ సిరాజ్ వాళ్ళిద్దరూ పవర్ ప్లేలో వేస్తున్న బౌలింగ్. పవర్ ప్లేలో వాళ్ళు 4 వికెట్స్ తీస్తున్నారు. ఐ కెన్ రికాల్ అట్లీస్ట్ 2 అకేషన్స్ వాళ్ళు పవర్ ప్లే 6 ఓవర్లో 4 వికెట్లు తీశారు. సో ఫాస్ట్ బౌలర్స్ హంట్ ఇన్ పేర్స్ అంటారు, వాళ్ళిద్దరు కలిసి బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తున్నారు. సో వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్, పర్టికులర్లీ ధర్మశాలలో ఫాస్టర్ బౌలర్స్ హెల్ప్ ఉంటుంది, బాల్ సీమ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది. సో వాళ్ళ స్ట్రెంత్ చాలా ముఖ్యం. అలాగే జేసన్ హోల్డర్ మీకు మిడిల్ ఓవర్స్లో కానీ డెత్లో కానీ వికెట్స్ ఇస్తున్నాడు. రషీద్ ఖాన్ కూడా సీజన్ మామూలుగా స్టార్ట్ చేశాడు, కానీ తర్వాత బాగా పికప్ అయ్యాడు. సో బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా వాళ్ళకి ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ ఖాన్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. బౌలింగ్లో ఇట్ ఈస్ అ మచ్ స్ట్రాంగర్ సైడ్. ఆర్సీబీ బౌలింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు పర్పుల్ క్యాప్ రేస్లో అందరికంటే ముందున్నాడు. అలాగే హ్యాజల్వుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. పవర్ ప్లేలో అంత బాగా అయిపోయినా మిడిల్ ఓవర్స్లో బాగా వేస్తున్నాడు. ప్లస్ కృణాల్ పాండ్యా కానీ మిగతా బౌలర్స్ లైక్ రసిక్ సలాందార్, సుయాష్ శర్మ, దే ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. బట్ 2 బౌలింగ్ విభాగాలు చూస్తే ఐ థింక్ ఇక్కడ ఎడ్జ్ ఖచ్చితంగా మనకి గుజరాత్ కనిపిస్తుంది. ధర్మశాలలో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఇక్కడ మ్యాచ్ కండిషన్స్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఎంత స్కోర్ రావచ్చు? మొదటి బ్యాటింగా, సెకండ్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉంటుందా? ఎలా ఉండబోతుంది అక్కడ? టాస్ గెలిచిన టీం నాకు తెలిసినంత వరకు ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ధర్మశాల ట్రెడిషనల్గా బ్యాట్స్మెన్కి హెల్ప్ ఉంటుంది. అక్కడ బ్యాట్స్మెన్ పెద్ద స్కోర్లు వస్తాయి అక్కడ, కానీ అక్కడ అది హై ఆల్టిట్యూడ్లో చాలా ఎత్తులో ఉంది కాబట్టి మీకు బాల్ విల్ మూవ్ అరౌండ్, స్టీమ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్లో ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాళ్ళ న్యూ బాల్తో వాళ్ళు వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. సో టాస్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. మనం ఆర్సీబీ
కి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకున్నాం కానీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసే టీంకి ఒక డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంది. ఆ పవర్ ప్లేలో కనుక వికెట్లు తీస్తే మీ టాప్ ఆర్డర్ని అవుట్ చేయగలిగితే ఐ థింక్ దే విల్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ అడ్వాంటేజ్ ఇన్ ధర్మశాల. సో ధర్మశాలలో బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది కానీ అట్ ది సేమ్ టైం ఫాస్ట్ బౌలర్స్కి అక్కడ ఖచ్చితమైన హెల్ప్ ఉంటుంది. రైట్ సార్. ఫైనల్‌గా ఈ యొక్క క్వాలిఫైయర్ 1లో గెలిచి ఫైనల్‌కి ఏ జట్టు వెళ్తుందంటే ఏం చెప్తారు? చెప్పలేము మనం, ఎందుకంటే గుజరాత్ చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు సెకండ్ హాఫ్లో చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఆర్సీబీ కూడా డిఫెండింగ్ ఛాంపియన్గా బాగా ఆడుతున్నారు వాళ్ళు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ కాంటెస్ట్. ఐ థింక్ ఆర్సీబీకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మనం అనుకున్నట్టుగా శుభ్మన్ గిల్ కానీ తర్వాత సాయి సుదర్శన్, బట్లర్ లాంటి బ్యాట్స్మెన్ బాగా ఆడితే ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ఎప్పుడు బాగుంది. సో వాళ్ళు టాప్ 3 కానీ క్లిక్ అయితే దే కెన్ గివ్ టఫ్ ఫైట్ టు ఆర్సీబీ. బట్ ఆర్సీబీ ఐ థింక్ హ్యావ్ స్లైట్ ఎడ్జ్ ఓవర్ గుజరాత్ ఇన్ క్వాలిఫైర్ 1. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది క్వాలిఫైయర్ 1 ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య జరగబోతుంది ధర్మశాల వేదికగా. మరి మొదటి ఫైనలిస్ట్‌గా ఎవరు మారబోతున్నారు? ఈ మ్యాచ్‌లో గెలిచి ఈసారి కప్ కొట్టడానికి మరింత చేరువగా ఎవరు వెళ్ళబోతున్నారనేది ఈ మ్యాచ్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి.